వీడేంట్రా బాబు సేఫ్టీ బెల్ట్ అయితే వేసుకుని అయితే కోతలాగైతే పాకురుకుంటూ గోవా అయితే ఎక్కిపోతే ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఏమీ లేదు. ఒక 40 ఫీట్ల బార్ మీద ఒక 60 ఫీట్ల హైట్ ఏంటంటే ఐరన్ కప్పులు అయితే కట్టాలా. ఎందుకు కట్టాలంటే ఆ గోడకు వచ్చేసి ఏసీ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది అనమాట. అది పక్కన పెడితే మా వాడికైతే సుత్తైతే ఈరా బాబు అంటే నేను ఇవ్వను, కింద నుంచి విసిరితే నీకు కాసే దమ్ము లేదా అన్నాడు. నువ్వు విసిరితే నాకు కాసే దమ్ము లేదా అంత వేట్రా బాబు, నువ్వు విసురురా నాయనా అన్నాను. మా వాడైతే టప్పనే తీసేసాడా, నేనైతే టక్కనైతే పట్టేసాను. 3 ఫీట్ల పైప్ అయితే ఇచ్చినప్పుడు నేను ఏమన్నానంటే పైప్ వచ్చేసి బరువు ఉంటుంది, నా కింద మనోడు ఉన్నాడు కదా, మనోడు చేతికి అందించు అంటే మా ముసలోడు అంటాడు నేను ఇసిరే దమ్ము ఉంది, నీకు కాసే దమ్ము లేదంటే నువ్వు ముసలోడు నువ్వే అలాగంటే నేను కుర్రోడు ఉడుకు రక్తంతో మరగతంతో నేను కాయన పైపు నువ్వు విసురు అన్నాడు. మావాడు దమ్ముతో అయితే పైపు విసిరాడా, నాకున్న దమ్ముతో నేనైతే పైప్ అయితే ఫట్నైతే పట్టేసి కప్పులో పెట్టేసి కప్పు అయితే సుత్తైతే తీసుకొని టపా గట్టిగా అయితే కొట్టేసి. మావాడికి ఏం బుద్ధి పుట్టుకొచ్చిందో మరి, పైప్ అయితే విసరకుండా గోమతికి ఎక్కేకితే పైప్ అయితే నా చేతికి అందిస్తాడు. ఏం పైప్ విసరకుండా నా చేతికి అందిస్తాను అంటే నేను పైపు కింద నుంచి విసిరినప్పుడు ఏమాత్రం పట్టుకోకుండా వదిలేసావా, ఆ పైపు వచ్చి నా ముక్కు మీద పడతా, నా ముక్కు సిరిగిపోతే ఎందుకు అవసరమా? దెబ్బ తగలక ఏ బండి దారికి రాదండి. అలాగే కష్టపడుతున్నా, మా ముగ్గురు కష్టం చూసి